డార్లింగ్స్ ఇది 130 టన్ జూమ్ లైన్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఎందుకు ఇలా అయిందంటే వర్షం పడిపోయింది. అంటే పొజిషన్ అయినప్పుడు నీట్గా ఉన్నాం, వర్షం ఏమి లేకుండా, అందుకే వెళ్ళిపోయింది వెహికల్, నీట్గా ప్లేస్మెంట్ అయింది. పొజిషన్ అయిన తర్వాత వర్షం పడిపోయింది, షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. తీస్తుంటే మొత్తం అంటే దిగబడిపోతుంది. ట్రాన్స్మిషన్ వెహికల్ కదా, మళ్ళీ అందులో పెద్ద వెహికల్ కాబట్టి ఆ ప్లేస్లో దిగబడిపోయింది. ఇది రోడ్డు కాదు, నార్మల్ గ్రౌండ్ కాబట్టి అలా దిగబడిపోయింది. అందువల్ల బయటకు రాలేదు. కొబుల్కోతో ట్రై చేశారు నైట్ అంతా 24 అవర్స్, రాలేదు. మినిమం కొబుల్కో కూడా అక్కడ దిగబడిపోతున్నాం. అందుకే దీన్ని తీయడానికి కొబుల్కో వస్తే అలా దిగబడిపోయింది. చూస్తున్నారుగా, ఇది 4 యాక్సిల్స్కి పవర్ అవుతుంది. నెక్స్ట్ 4 యాక్సిల్స్కి గ్రౌండ్ ఉంటాయి. ఈ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ దిగిపోయింది. रुको 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 रुको, थोड़ा आ गया तो रुको रुको रुको। మనకి కొద్ది మెమరీ ఉంటుంది. ఏదో టైర్ వదిలేస్తుంది. డార్లింగ్ చెప్పు చెప్పు, నీలో ఉంది ఉంది ఉంది. జేసీ వల్ల అవ్వలేదు, రెండో జేసీ తెచ్చాం, దాంతో ట్రై చేస్తాం. మనం జేసీబీ రెండో జేసీతో చేస్తాం. అప్పటికి రెండోది వచ్చేసింది. చెప్పు. రెండో జేసీతో చేస్తాము. గట్టి మాట్లాడు. నమస్కారం అన్న, రెండో జేసీతో చేస్తాం. డార్లింగ్స్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎయిర్ ఫిల్ అవ్వట్లేదు, 5 కంటే మించట్లేదు ఎయిర్ ట్యాంకు. ఎందుకు అలా అంటే అది కింద డ్రైన్ ఇది ఉంటుందిగా, అది కదిలిపోవడము, ఎక్కడ పైప్ లూజ్ అయిపోవడము, సంథింగ్ ఏదో అయింది. ఆ బురదలో తెలియదు. నెక్స్ట్ వాతావరణం కూడా సహకరించట్లేదు. వినాయక చవితి నిమజ్జనాలు ఉన్నాయి కదా, అందుకే అర్జెంటుగా వెహికల్ తీయాల్సి వస్తుంది. అది అది ముందు బయటకు వద్దామనే ప్లాన్లోనే ఉన్నాము, తర్వాత ఏదైనా చూద్దామని తీస్తున్నాము. అంటే ఎయిర్ ఫిల్ అవ్వట్లేదు, చాలా ఎయిర్ వల్ల చాలా టైం పడిపోయింది. వెహికల్ అప్రాక్సిమేట్ వెయిట్ 55 టన్స్ వస్తుంది వితౌట్ కౌంటర్ వెయిట్. అన్ని కౌంటర్ వెయిట్లు తీసేశారు. కౌంటర్ వెయిట్లు ఏమేమి లేదన్నా 45 టన్స్ ఉన్నాయి. చూస్తున్నారుగా, ఎదురుగా జూమ్ లైన్ కింద పడి ఉంది, అది ఒక కౌంటర్ వెయిట్, అది 14 టన్ పీసు.
ये लीजिए सेट का वीडियो बनाइए। चलो पकड़ दो। चलो कर 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 चलो 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 ఏమైందంటే ఫ్రంట్ సైడ్ బంపర్కి అంటే మట్టి కుప్ప ఉంది, మట్టి కుప్ప టచ్ అయిపోతుంది, మళ్ళీ ఇరిగిపోతాయి లైట్లు మొత్తం అని మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తున్నాము. నెక్స్ట్ ఆ పోల్ కూడా దగ్గరికి వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ కటింగ్ చేసుకున్నాము, చూపిస్తా చూడండి. మెయిన్ ఈ వెహికల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సెంటర్ యాక్సిల్స్ 4x4 ఉంటుంది కదా, అంటే ఒకటి డమ్మీ ఉంది, ఒకటి పవర్ ఉంది. నెక్స్ట్ సెకండ్ రోకి అంటే సెకండ్ యాక్సిల్కి పవర్ ఉంది, మళ్ళీ థర్డ్ లాస్ట్ ఫిఫ్త్ యాక్సిల్కి పవర్ ఉంది. అంటే సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒకదానికి డమ్మీ ఉంది, అంటే పవర్ లేదు, అంటే పవర్ ఉండదు దానికి. ఈ 3 యాక్సిల్ మీద వెహికల్ నడుస్తుంది. సస్పెన్షన్ కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా వెహికల్ మూవ్మెంట్ అవుతుంది. గేర్ బాక్స్ వెహికల్ అయితే బయటకు వచ్చేయడానికి బేగ్ ఛాన్సెస్ ఉన్నాం. ఇది ట్రాన్స్మిషన్ వెహికల్ కదా, కొద్దిగా కష్టం అవుతుంది బయటికి రావడానికి డార్లింగ్స్. ఇంకొక రీజన్ కూడా ఉంది, పవర్ ఉన్న దానికి ఓన్లీ సింగిల్ యాక్సిల్ డబుల్ టైర్లు కదా, మిగతా ఉన్నాయి కదా సెకండ్ రో ఫిఫ్త్ రో, ఆ సింగిల్ టైర్స్ కాబట్టి పవర్ అంత పట్టు దొరకట్లేదు. అందుకే డబల్ టైర్ ఉంటే దానికి పవర్ దొరుకుతుంది. ఇది సింగిల్ టైర్ కదా సెకండ్ రో ఫిఫ్త్ రో, దానివల్ల కూడా కొద్దిగా బండి కదలడానికి కష్టం అవుతుంది. चलो 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 सिलेंडर में आवा
पीछे कर रहे हो क्या? बकेट पीछे करो, बकेट बकेट उठाओ, बकेट उठाओ। रुको रुको रुको। అన్నా डी साइकिल निकाल, डी साइकिल। कटिंग करना इधर। बस మెయిన్ టాస్క్ ఇదే అని ఇక్కడ టర్నింగ్ అవ్వట్లేదు, స్లిప్ అయిపోతుంది. జస్ట్ ఒక 5 feet వెళ్తుంది ముందుకి, మళ్ళీ పొజిషన్ మార్చాలి, మళ్ళీ గేర్ న్యూట్రల్ చేసి మళ్ళీ గేర్ వేయాలి. ఎయిర్ ఫిల్ అవ్వట్లేదు కదా, ట్రాన్స్మిషన్ కూడా గేర్ తీసుకోవట్లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది.
हाँ रास्ता पूरा गड्ढा है। अब ये चढ़ गया ना, ऊपर चढ़ गया तो फिर दिक्कत नहीं। ఒక్క బండితో అసలు కదలట్లేదు. నెక్స్ట్ గేర్ బాక్స్ మీద, ట్రాన్స్మిషన్ మీద లోడ్ వస్తుంది, క్లచ్ ప్లేట్ మీద చాలా లోడ్ వస్తుంది. అందుకే మళ్ళీ డబుల్ వెహికల్స్ పెట్టుకున్నాము. సింగిల్ వెహికల్తో చాలా కష్టంగా కుదురుతుంది. ఎలాగో 2 జేసీబీలు తెప్పించాం కాబట్టి చేసుకోవాలి. सारा आगे फंसता जा रहा है, पूरा फंसता जा रहा है। रहने दे। आगे दूसरा जेसीबी लगा देते हैं तो चल। డార్లింగ్స్ అప్పటికే లైట్ డ్యామేజ్ అయిపోయింది, చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్ది బంపర్ లైట్ కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మట్టి తీయకుంటే ఇంకా డ్యామేజ్ అయిపోయి మొత్తం విరిగిపోయే అవకాశాలు ఉండేవి. अरे आपका सेट पर निकाल वही बोला ना, सबका सब नहीं वही बोला वीडियो निकालने के लिए। नहीं सबका निकाल रहा हूँ, आता है बहुत है। खाली उसका काम वीडियो बनाना, कंटेंट मिलना है उसको। सब्सक्राइबर कितना है?
ఇలా చేసిన తర్వాత డార్లింగ్స్ బయటకు వెళ్ళింది వెహికల్ లాస్ట్కి మొత్తానికి. తర్వాత వెళ్ళింది ఏమైందంటే లెఫ్ట్ సైడ్లోని ఆ రోడ్లోని కొమ్మ తగిలించేశాడు. పైన క్యాబిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు అంటే లాంగ్ వెహికల్ కదా, అటు టర్నింగ్ తీసుకున్నాడు గేట్ నుంచి మెయిన్ రోడ్కి. ఆపోజిట్లో టర్నింగ్ అది. ఆపోజిట్లోని బస్సోడు స్పీడ్గా వస్తుంటే మనోడు సైడ్కి దబాయించాడు. పైన క్యాబిన్ ఏమో ఒక చెట్టు మొద్దుకి తగిలిపోయి క్యాబిన్ మొత్తం పోయింది. చాలా బ్యాడ్ లక్. ఇంత కష్టపడి తీసాము, అన్నీ చేసాము, వర్క్ కోసం వెళ్ళాలని అంటే ఇక్కడ 10 రోజులు షూటింగ్ ఉందని వచ్చాము. మళ్ళీ ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత కష్టపడి 2 రోజులు 3 రోజులు కష్టపడి బయటకు తీసిన తర్వాత ఏమైంది తెలుసా, ఫస్ట్ గేర్ న్యూట్రల్ అయిపోయింది. గేర్ పడేది కాదు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ పడ్డది. తర్వాత రోజు నెక్స్ట్ కౌంటర్ పెట్టి తీయడానికి కొబ్బరికొత్త తీసిన తర్వాత అది 1 డే అయింది. తీసి బయటికి ఎలా వచ్చాడు, నెమ్మది విసర్జనాలకు వెళ్ళాలంటే వినాయక చవితివి వెళ్ళాలంటే బయట కొమ్మ తగిలిపోయింది. చాలా బ్యాడ్ లక్. అది క్యాబిన్ చేయడానికి 15 days అయింది. మళ్ళీ షూటింగ్ కోసం మళ్ళీ బయలుదేరి వస్తుంటే క్లచ్ ప్లేట్లు పోయి ట్రాన్స్మిషన్ ఫెయిల్ అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్ మీద. అక్కడ ఒక 15 days అయిపోయింది. చాలా కష్టం. అంటే మోటార్ ఫీల్డ్ చాలా కష్టాలు. అదే ఒకటికి మించి ఒకటి, ఒక దెబ్బ 3 దెబ్బలు తగిలాయి. అంటే లాస్ అయిపోయింది. దెబ్బ తగలడం అంటే రిపేర్ ఎప్పుడైనా వస్తుంది. వర్క్ ఉన్న టైంలో రిపేర్ వచ్చడం చాలా లాసు. మళ్ళీ అందులో ఇది 130 ton కదా, పెద్ద క్రెయిన్. అంతే 1 month దగ్గర వెహికల్ ఆగిపోయింది. అంటే వర్క్లు ఉన్న టైంలో.
స్టాప్. ఫైనల్ గా చలో చలో आगे जा रहे हो बता रहा उसको छोटू न्यूट्रल करो न्यूट्रल करो. ఫైనల్గా వెహికల్ బయటకు వచ్చేసింది అలా తోసుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్. అలాగే ఒక లైక్ వేసుకోండి డార్లింగ్స్. కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.